హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం మినిమం ఇనిషియల్ ఎనర్జీ టు ఫినిష్ టాస్క్ అనమాట. ఈ ప్రాబ్లంలో ఏంటంటే టాస్క్స్ అనేది వేరే ఇస్తాడు మనకి. అందులో ఏంటంటే ఉంటాయంటే యాక్చువల్ ఒకటి, మినిమం ఒకటి. యాక్చువల్ అంటే ఏంటి, ఒక సెర్టైన్ టాస్క్ అనేది ఫినిష్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ. ఓకే, మినిమం అంటే ఒక సెర్టైన్ టాస్క్ అనేది బిగిన్ చేయడానికి అంటే స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఈ సెర్టైన్ 2D మ్యాట్రిక్స్ అనేది మనం రివర్స్ ఆర్డర్లో ట్రావర్స్ చేసుకుంటూ వస్తే, చెక్ చేసుకుంటూ వస్తే చూడండి 3, 2, 1 ఈ టాస్క్లో ఫస్ట్ ఒకవేళ ఎనర్జీ టోటల్ అనుకుంటే అంటే మినిమం స్టార్టింగ్ ఎనర్జీ ఎంత ఉండాలి? ఈ థర్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే అంటే రిక్వైర్ ఎనర్జీ 8. ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అంటే 4 యూనిట్స్. 4 యూనిట్స్ కన్జ్యూమ్ చేశాక రిమైనింగ్ ఎనర్జీ 4 ఉంది. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? తర్వాత సెకండ్ ప్రాసెస్ 2 అనేది స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలంటే 4 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ కావాలి. క్లియర్ కదా? సో 4 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది మన దగ్గర. ఓకే, ప్రాసెస్ ఎంత కన్జ్యూమ్ చేద్దాం అంటే 2 యూనిట్స్. ఓకే, 2 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎనర్జీ ఎంత ఉందంటే 2 యూనిట్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ 1 స్టార్ట్ చేయడానికి రిమైనింగ్ ఎనర్జీ ఎంత ఉందంటే 2 యూనిట్స్ ఉంది. ఓకే, ఎంత ఎనర్జీ కావాలంటే 2 యూనిట్స్ కావాలి. సరిపోయిందా లేదా? సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తా అంటే 1 యూనిట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. చూడండి, ఓకే, కన్జ్యూమ్ చేసాక రిమైనింగ్ ఎనర్జీ ఎంత ఉందంటే 1 ఉంది. ఓకే, ఇది 3, 2, 1 అనే ఆర్డర్లో రాసుకుంటే మనకి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ 8 అయింది. అదే ఈ డైరెక్షన్లో చెక్ చేసుకుంటూ వస్తే మనకి ఎన్ని యూనిట్స్ పడుతుంది అంటే 11 యూనిట్స్ పడుతుంది. సో దేన్ని బేస్ చేసుకుని ఈ ఆర్డర్ అనేది తెచ్చుకోవాలి అంటే సింపుల్, ఈ రెండాటి మధ్య డిఫరెన్స్ బేస్ చేసుకొని సార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ అందరికీ ఈ క్వశ్చన్ చూడగానే సార్ట్ చేసుకోవడం అర్థమవుతుంది క్లియర్గానే. ఓకే, సార్ట్ చేసుకున్న తర్వాత ఈ చూడండి, ఈ డిఫరెన్స్ ఉంది కదా, ఈ రెండాటి మధ్య డిఫరెన్స్ బేస్ చేసుకుని సార్ట్ చేసుకోమని చెప్పాను. ఓకే, ఫస్ట్ సార్ట్ చేసుకుందాం. కీ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ డిఫరెన్స్ ఏ రెండాటి మధ్య అంటే x0కి ఈ ఫస్ట్ దానికి అంటే ఫస్ట్ దాని వాల్యూ పెద్దదని చెప్పేసి క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. చూడండి, యాక్చువల్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మినిమం వాల్యూ. ఓకే, సో అందుకే ఫస్ట్ దాన్ని సెకండ్ మైనస్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా? దాన్ని బేస్ చేసుకుని టాస్క్స్ అనేది సార్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి టైం ఈక్వల్ టు 0 పెట్టుకో. సారీ, టైం కాదు కదా, ఎనర్జీ కదా అది. ఓకే, ఎనర్జీ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఏంటి, ఒక్కొక్క వాల్యూ ట్రావర్స్ చేయి. ఒక్కొక్క వాల్యూ ఏంటంటే ఉంటాయి. ఓకే, యాక్చువల్ వాల్యూ మినిమం వాల్యూ కదా, ఏ కామా ఎం ఇన్ టాస్క్స్. ఓకే, ఇప్పుడు ఎనర్జీ దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే మ్యాక్స్ ఆఫ్ ప్రీవియస్ ఎనర్జీకి ఏం కలపాలి? కరెంట్ యాక్చువల్ టైం, కన్జ్యూమ్ చేసే టైం కామా మ్యాక్స్ అంటే మినిమమ్ ఎంత టైం అవుతుందో మ్యాక్సిమైజ్ చేస్తున్నాం అనమాట. మినిమం ఒకవేళ ఎంత టైం కావాలనుకో ఇది మ్యాక్సిమం అవ్వాలి ఖచ్చితంగా, అంతేనా? కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, రిటర్న్ ఎనర్జీ. అంతే. ప్రాబ్లం హార్డ్ని ఇచ్చాడు కానీ కొంచెం ఆలోచిస్తే మీడియం లెవెల్ ప్రాబ్లం అనమాట ఇది. సబ్మిట్ చేస్తాను. గైస్, కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి గైస్. డైలీ లీడ్ కూడా GFG కంటెంట్ కోసం ఛానల్ కూడా ఫాలో చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.